లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్లో. సినిమాలో లవ్ ట్రాక్ బాగుంది, వాళ్ళిద్దరు లవ్ బాగుంది. అండ్ యా, మెసేజ్ ఉంది కదా డెఫినెట్గా. అంటే తను తండేల్ అంటే తండేల్ లాగా ఆ హీరో క్యారెక్టర్కి, అంటే లైక్ తండేల్ క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. అంటే అందరినీ కాపాడి బయటికి తీసుకొచ్చే వరకు తను లాస్ట్ వరకు ఉండడము. మేబీ స్టోరీ చెప్పేస్తాను మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే. తండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తను ముందు ఒక లీడర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్, లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళే. చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం లాగ్ లేదు. మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ, బట్ సినిమా ఓవరాల్గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, అది ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. వార్ ఏమైనా ఉందా ఇండియాకి పాకిస్తాన్? లేదు, మీరు కూడా మూవీ చూసారు కదా, నేను ఇప్పుడు స్టోరీ అంత ఎక్కడ చెప్పను ఇక్కడ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది కదా చాలా రోజుల తర్వాత, సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సో డెఫినెట్గా అండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా, సో డెఫినెట్లీ అది మనం స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. ఎక్కడ అంటే కొంచెం పాకిస్తాన్లో జైల్లో పెట్టింది రఫీష్ మిలన్. ఓకే అండి, ఓవరాల్ రేటింగ్ ఎంత? 4.5 రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది, అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. తగ్గట్టుగానే చూపించారా? అవును, అంత బాగుంది. ఓకే, అట్లేమి లేదు, బాగుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతోనే, మా కొడుకులు మా తమ్ముడు దడ. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడ ఏం వర్కులే, మా కొడుకు డాక్టర్ గమని ఇంట్లో ఉంటా, సన్న ఏం వర్క్ చేసేళ్ళు. అంటే పల్లికారులు అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, అవన్నీ కరెక్ట్ గానే చూపించారు. అవును, అంత కరెక్ట్ గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని, ఇది నచ్చింది నాకు నిజంగానమ్మా, అంత బాగుందిలే. అట్లే కొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. లైక్ మ్యారేజ్ సీన్ కూడా చూపించాల్సింది. ఓకే, లైక్ 8 సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు, అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పూట కోసం ఎంత కష్టపడ్డారో సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ ఏడ్ చేశారన్న, ఏడిపించేసింది సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. వాళ్ళ అసలు కళ్ళన్నీ లాగా ఉన్న అసలు ఎట్లా ఇది అంటే నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా నా ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకు హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ ఏందన్న, ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించారు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీ ఇష్టం. ఇలాంటి తండ్రి లవ్ స్టోరీ మాత్రం చూడలే, బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు, చిన్న నుంచి పెద్దలు. తండ్రి అంటే ఎవరు, మత్స్యకారులు అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి, సూపర్. ఓవరాల్ రేటింగ్ 5/5. సో ఇద్దరు యాక్టింగ్ పోటీ చేశారు. జనరల్ గా సాయి పల్లవి అయితే అన్ని మూవీస్ లో బాగా చేస్తుంది. ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య సాయి పల్లవిని డామినేట్ చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. అండ్ ఆ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా చాలా బాగుంది. అది కూడా శ్రీకాకుళమే, ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాష గురించి అందరూ ఇప్పుడు మా శ్రీకాకుళం యాష తీసుకుని అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు, బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు యాష గురించి. ఎందుకంటే చాలా బాగుంది, తనకి చాలా నేచురల్ గా అయితే వచ్చింది. ఇద్దరు కూడా సెకండ్ హాఫ్ లో జైల్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు బోట్ సీన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది అన్న, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్ లో ఉంటుంది కదా మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం నేచురల్ అనిపించింది. చూపించారు, బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దానికి కనెక్ట్ అవుతలేదా అని కొంచెం 100% బ్లాక్ బాస్టర్ కొట్టినట్టు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. డెఫినెట్ గా అయితే అవుతుంది.
డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి నిజంగా డీసెంట్ మూవీ చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా సాయిపల్లి పర్ఫార్మెన్స్ అయినా ఇద్దరు జోడి రొమాన్స్ అయినా చాలా బాగుంది అన్న. ఒక స్క్రీన్ కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్ గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా అయితే డీసెంట్ కంటెంట్ లో కొత్తగా ఏముందనంటే ఇది కంటెంట్ కదా, రియల్ లైఫ్ స్టోరీ. అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మనం కంటెంట్ అంటే వేరే సినిమా చూడడం అంటే కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, దానికంటే చూపెట్టే విధానం ఇంకా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నా సెకండ్ హాఫ్ అల్టిమేట్ చూపించాడు. డైరెక్షన్ ఎక్సలెంట్, నాగ చైతన్య యాక్టింగ్, సాయి పల్లవి కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ ప్లస్ పాయింట్స్ డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. ఎమోషన్స్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. దొల్లగొట్టేసాం. బీజిఎం చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థ్యాంక్ యూ. లవ్ చేస్తే ఇట్లా చేయాలన్నా అంటే ఆ చెయ్యి పట్టుకుంటాడు చూడు నాగ చైతన్య, అది ఇక్కడ టచ్ అయిందన్న. అంటే చాలా ఆనందంగా ఉన్నానా, ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు అడుచుకుంటా ఎప్పుడు చెప్తా నా రాణి గుర్తొచ్చిందన్న. నేను లవ్ చేసిన నా మిస్సెస్ నా రాణి గుర్తొచ్చింది. అంటే ఒక మనిషి లవ్ చేస్తే ఎంత ఫీలింగ్ ఉంటుందో ఆ లవ్ అనేది నిజంగా చెప్తున్నా. ఎన్ని సినిమాకి నేను రివ్యూ ఇచ్చినా కానీ నేను ఫస్ట్ టైం నాకు ఇక్కడ నా రాణి గుర్తు చేసింది. ఆ సినిమా చూస్తుంటే నాకు మాత్రం నాకు చాలా చెప్తున్నా. సినిమా లవ్ స్టోరీ అంటే చాలా బాగా తీసింది. ముందుగా డైరెక్టర్ ముందుగా యాడ్సైప్ చెప్పాలి. నాకు ఇప్పుడు కూడా హార్ట్ కొట్టుకుంటుంది సినిమా చూస్తుంటే, అంత ఫీలింగ్ ఉంది. అంటే సినిమా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. బుచ్చితల్లి బుచ్చితల్లి అని ఒక అంటాడు, ఆ డైలాగ్ పెట్టిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి లవర్కి కూడా ఒక డైలాగ్ ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఒక బుచ్చితల్లి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక లవర్స్కి ఎలా పిలుచుకోవాలో, ఒక లవర్ అనేది ఒక బంగారం పిలుచుకుంటారు ఒక లవర్కి, అంటే ప్రతి ఒక్క లవర్కి ఉంటుంది. ఒక డైలాగ్ రాసిన ఆ లవర్ ఓలైతే డైలాగ్ రాసిండో ఆ బుచ్చితల్లి అంటే ఆయనకి ముందుగా ఆయనకి యాడ్సాప్ చెప్పాలి. సాంగ్ నీకోసం పాటకైతే ఆ పాట చూస్తుంటే మాత్రం చాలా మనం ఒక ప్రతి సీన్లో ఆ డైలాగ్ పడినప్పుడు ఆ ఒక్కొక్క సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్ ప్రతి ఒక్క ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది మనం అలా కొంచెం వెళ్ళలేము, అంతా లోపల తీసుకుపోయి డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా సార్, ఈ సినిమా మాత్రం చాలా హార్ట్ టచింగ్ చేసేసాడు సార్. ఇలాంటి సినిమా చూడక చాలా రోజులు అయింది. లవ్ స్టోరీ ఇష్టం మళ్ళీ మళ్ళీ మనకు ఇండియన్ అనేది ఒక ఇండియన్ బార్డర్లా పాకిస్తాన్ పోయిలో ఎలా ఫీలింగ్ ఉంటుందో, మళ్ళీ మన ఇండియన్ వాళ్ళు ఎలా బయటకు వస్తారో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన అంటాడు అన్నమాట, మీరు ఏం తప్పు చేసి వచ్చారంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటాడు. దట్ ఈస్ మన ఇండియన్ పవర్ అనేది చూపించిండు. మన ఇండియన్ కూడా మళ్ళీ కూడా మెచ్చుకుంటాడు చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం సాయి పల్లవి కెరియర్లో అది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరియర్లో అది ఒక మంచి సినిమా. ఛానల్ తర్వాత ఒక లవ్ స్టోరీ చూసినాం, మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మాత్రం ముందుగా డైరెక్టర్ గారికి ముందు #1 ప్లేస్లో వస్తుంది సినిమా. ఈ సినిమా మాత్రం బెస్ట్ మూవీ. సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ సినిమా చూసాం మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం సూపర్. ఈ సినిమాకి రీడింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే, 5కి 5 ఇస్తాం. బ్లాక్ బస్టర్. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అంటే న్యాచురల్ గా చేసిండు, సూపర్. శ్రీకాకుళం యాసలో చేసిండు. సినిమా సూపర్ సెట్ అయింది. శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసుకుంటే మాత్రం. కొత్త డిఫరెంట్ పక్కా చూడొచ్చు. కొత్త నాగ చైతన్య కంపల్సరీ చూడొచ్చు భయ. సూపర్ హిట్ సినిమా. 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ కలెక్షన్స్ పక్క భయ. బాక్స్ ఆఫీస్ పలిగిపోతుంది. ఇక సినిమా మాత్రం వెంకీ మామ సినిమా తర్వాత అల్లుందే రికార్డ్ బద్దలు పక్క. ఈ నెలలో మాత్రం సినిమా సూపర్. సినిమా నాగ చైతన్య గారి సినిమా సూపర్. చందు గారు బాగా తీసిరు సినిమా మాత్రం పక్కా భయ. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చింపేసింది మొత్తము. నాగ చైతన్య గారు కూడా మొత్తం చింపి పడేసిండు. సినిమా మాత్రం సూపర్. 10కు 10 మేడం. సినిమాని ఉన్నట్టు తీశారు. బట్ ఏంటో ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్ గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటో ఒక రియల్ పాయింట్స్ అనేది యాడ్ చేశారు కదా. వాళ్ళు జైలుకి వెళ్ళడం, శ్రీకాకుళం 22 మంది బ్యాచ్ దానికోసం. బట్ అవి కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ బాగుంది సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ అండ్ బీజిఎం ఇరగదీసి అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే మాత్రం కంబ్యాక్ ఇచ్చారు, నిజంగా కంబ్యాక్ ఇచ్చారు.
లేదు లేదు, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఒక 1 అవర్ జైల్లోనే ఉంది. బట్ ఆ జైల్లోనూ కూడా మనకి అటు లవ్ స్టోరీని ఇటు ఎమోషన్ సీన్స్ని బాగా పండించారు. బట్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటతడి పెట్టించుకుంటాను అనమాట. అంత ఎమోషన్ సీన్, ఒక సీన్ ఉంటుంది జైలు నుంచి రిలీజ్ చేసే సీను. బట్ అదొకటి సాయి పల్లవి గారి డ్యాన్సులు అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ. బట్ ఎటు వచ్చే చెప్పుకోవాల్సింది నాగ చైతన్య గారు యాక్టింగ్ అని ఎరగదీసేశారు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా కూడా అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సముద్ర సీన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ అయితే ఇంకో దేవరా అనుకోవచ్చు, అంత హైలైట్ పార్ట్స్ అంటే బీజిఎం, ఎమోషన్ సీన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది మంచి హిట్ అయింది, చూడొచ్చు మీరు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేను సింగిల్ చెంతగానే నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం ఈ మూవీ వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉంటారు. సినిమా చాలా హైలైట్, బాగా తీశారు డైరెక్టర్ గారు చందుమోహన్ రెడ్డి గారు. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను చాలాసార్లు మెగా అభిమానిగా చెప్తుంటే అందరూ నేను కాదనుకున్నాను. నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమాని. ఈ సినిమా నాగ చైతన్య గారు అబ్బాయి చైతన్య గారు అని కాకుండా చైతన్య గారు నాన్నగారు నాగార్జున అని చెప్పుకుని ఇలాగే యాక్టింగ్ చేశారు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ లేదు. రేటింగ్ 100% హిట్. నాగ చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు ఆయన కథ. సినిమా ఏమీ లేదు. ఒక రిలేషన్స్కి అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సో ఆ పెయిన్ అనేది అందరికీ కనెక్ట్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అయితే వచ్చిందనమాట తండేలు మూవీ. సో అక్కినేని ఫ్యాన్సే కాదు, ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఒక ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట తండేలు మూవీ. లేదన్నా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీను కనెక్ట్ అవుతారు. లవ్ స్టోరీ అన్న, మెయిన్ లవ్ స్టోరీ, ఎమోషన్స్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో స్టోరీ అంతా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి తండేలు మూవీ. సినిమా ఒక న్యాచురల్ స్టోరీని బాగా ప్రజెంట్ చేశాడు చంద్రమోహన్ రెడ్డి. నాగ చైతన్య కెరీర్లో అయితే బెస్ట్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది, దేవి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా జనానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక 2-3 డేస్ పోతే కానీ చెప్పలేను. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే వెరీ గుడ్ ప్రజెంటేషన్. నాగ చైతన్య కెరీర్లో కావచ్చు, గీతా ఆర్ట్స్లో కావచ్చు, మళ్ళీ తర్వాత హై బడ్జెట్ గీతా స్టాండర్డ్ తగ్గట్టుగానే ఉంది సినిమా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అల్లు అరవింద్ గారు నిన్నటి వరకు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నిజం అనిపించినాయి నాకు. ఒక్క పాట, అన్ని పాటలు బాగున్నాయి, ప్రతి పాట బాగుంది. హైలెస్సా సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే బుజ్జి తల్లి పాట కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా పెట్రియాటిజం మీద సాంగ్ కూడా జైలు, ఆ సాంగ్ కూడా జనాలకు బాగా గుచ్చుకుంటుంది. బాగా ఓవరాల్ రేటింగ్ 3.5 ఇస్తాను. 2 గంటలకు సినిమా చూస్తాను. అంత చూసిన తర్వాత కూడా ఆ తగ్గదన్నా, మత్తు తగ్గదన్నా, సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్నా. సినిమాలో ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. హీరోయిన్ కాదన్నా, వేరే లెవెల్ అన్న, దేవత అన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న సాయి పల్లవి. థ్యాంక్ యూ అన్న. సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్య తెలుగు ఇండస్ట్రీలో బతకలేడు, తెలుగు ఇండస్ట్రీలో ఉండలేడు. ఎందుకు వస్తాడు, ఎందుకు సినిమా తీస్తాడు అనే వాళ్ళకైతే చెంప మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది భయ్యా. సినిమా నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 300 కోట్లు పక్కా భయ్యా. రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ బాయ్, ఎండి మస్తాన్ బాయ్ రివ్యూ స్టార్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి భయ్యా. ఈ సినిమా సూపర్ హిట్. రాకపోతే దీని తర్వాత రివ్యూ చెప్పను భయ్యా. నేను ప్రసాదం ఎక్స్ట్రా కనిపించాను ఇక. నిజంగా చెప్తున్నా, ఓవరాల్ రేటింగ్ 5కి 4.9 ఇస్తా. 1 పాయింట్ ఎందుకు తగ్గిందంటే కొంచెం ఇంకా స్టోరీ ఉంటే బాగుండు అనిపించింది. రియల్ కన్నీటి గాథ, ఆ కన్నీళ్ళు వచ్చేస్తే భయ్యా. నిజంగా చెప్తున్నా, తెలుగు లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్యా సాయి పల్లవి గారు. ఆయన క్యారెక్టర్ వేరు కదా అట్లా అని, ఎందుకంటే ఆయన మన మధ్యలో వచ్చి డైలాగులు పంచులు వేయడము, నాకైతే అతని క్యారెక్టర్ బాగా నవ్వొచ్చింది, చాలా బాగున్నది. ఇక నా చైతన్య అయితే మొత్తం అందులో ఒదిగిపోయింది క్యారెక్టర్లా. ఆ గడ్డం పెంచుకొని అదంతా హెయిర్ క్యారెక్టర్ ఒదిగిపోయిండు. సాయి పల్లవి అయితే డాన్స్ అసలు సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగున్నది సినిమా. మ్యూజిక్ అయితే డిఎస్పి మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు. బుజ్జి తల్లి పాటకు ఇంకా మిగతా పాటలకు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ బాగుంది అన్న, అన్ని బాగానే ఉన్నాయి. రేటింగ్ నేను 5కి 3 ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది. నాకు బుజ్జి తల్లి పాటను ఈ శివుడి మీద పాట ఉంది కదా మేడం, ఆ పాట నచ్చింది. కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది. ఎందుకంటే సాయి పల్లవి నా చైతన్య అది లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ సినిమానే కదా,
చాలా బాగుంది. పాకిస్తాన్ జైల్లో సీన్స్ ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ జైల్లో సీన్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మనము అక్కడ సీన్లు అంటే మన అక్కడ పాకిస్తాన్కు మనకు తెలియదు కదా, మనకి రియల్గా చూపెట్టిండు అన్నట్టు. ఓహో అక్కడ ఇలా ఉంటుందా ఏంది అనేది అట్లా చూపెట్టిండు. చాలా అంటే చాలా చిందు మొండటి మంచిగా చూపించిండు. సినిమా చాలా బాగా చూసిండు. మెయిన్ కాన్సెప్ట్ ఏమన్నా లవ్ స్టోరీ కదా, లవ్ స్టోరీ ఏంది అది రియల్ స్టోరీ కదా. మేడం నేను 3 ఇస్తాను మేడం. అన్న ఏం చెప్పమంటావు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. లవ్ స్టోరీ కమ్ రియల్ లైఫ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఆ లవ్ ఎమోషన్ సీన్స్ అయితే అందరు కనెక్ట్ అవుతారు అనమాట. చాలా చాలా ఏడుస్తారు కూడా అనమాట. థియేటర్లో ఏడవని వాళ్ళు అంటూ ఉండరు, అంత బాగుందనమాట స్టోరీ. ఒక విలేజ్ కోసం ఒక తండేలు ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఆ జైల్లో ఉండే సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ నాగ చైతన్య గారు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఖచ్చితంగా 100 కోట్లు కాదు 200 కోట్లు కొడుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయన్నమాట. అంతా బాగున్నాయి. ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయి, అట్లాగే లవ్ స్టోరీ సీన్స్ ఉన్నాయి, అలాగే దేశం గురించి కూడా సీన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. సో ఆ లుక్ కానీ, ఆ స్లాంగ్ కానీ చాలా బాగుంది. నాగ చైతన్య గారికి అయితే పెర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ ఉంటుందన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనమాట. మెయిన్ సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, దానికి తోడు డిఎస్పి గారి మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, తండేల్ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. సో నా రేటింగ్ అయితే 5 4.5.